మున్సిపల్లో 5వ వార్డులో పుష్పాంజలి రమేష్ రెడ్డి గారు మా సోదరిమణి ఇక్కడ కౌన్సిలర్గా పోటీ చేస్తూ ఉన్నారు. మరి ఏ వార్డులో పోయినా కూడా బ్రహ్మాండమైన రెస్పాన్స్ ఉంది. ఇక్కడ కానీ మెదక్ మున్సిపాలిటీలో కానీ మీ ప్రభుత్వం వచ్చినాక బ్రహ్మాండంగా అభివృద్ధి చేశారు. గత 10 సంవత్సరాల్లో మాకు రోడ్లు దిక్కులేవు, ఒక గంపెడు మొరం పోసిన వాళ్ళు దిక్కులేరని చెప్పి ప్రజలే చెప్తా ఉన్నారు. ఇక్కడ బ్రహ్మాండంగా రోడ్లు వేశారు కాబట్టి తప్పకుండా మేము కాంగ్రెస్కే ఓటు వేయబోతామని చెప్తా ఉన్నారు. 10 సంవత్సరాల నుంచి రేషన్ కార్డులు గతి లేవు. మీ ప్రభుత్వం వచ్చిన తర్వాత మాకు రేషన్ కార్డులు వచ్చాయని చెప్తా ఉన్నారు, సన్నబియ్యం వచ్చాయని చెప్తా ఉన్నారు, ఇండ్లు వచ్చాయని చెప్తా ఉన్నారు. అంటే ఎక్కడ చూసినా కూడా ఏ గ్రామంలో చూసినా ఎక్కడికి వెళ్ళినా అందరినీ సరి సమానంగా చూస్తూ ప్రతి ఊర్లో కూడా ఇండ్లు ఇవ్వడం జరిగింది, సన్నబియ్యం ఇవ్వడం జరిగింది, అదేవిధంగా రేషన్ కార్డులు ఇవ్వడం జరిగింది. ఇవి ప్రజలు చెప్తా ఉన్నారు. ఇవాళ బ్రహ్మాండంగా అభివృద్ధి జరుగుతుంది కాబట్టి ఇంకా 3 సంవత్సరాలు ఉంది. ఎక్కడ కూడా క్వశ్చన్ లేదు. బంపర్ మెజార్టీతో కాంగ్రెస్ పార్టీని చేతి గుర్తి కోటేసి గెలిపిస్తామని చెప్పి ప్రజలే చెప్తా ఉన్నారు. మీరు ఊహించని విధంగా మరి ఈసారి రిజల్ట్ రాబోతుందని చెప్పి కూడా ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. థ్యాంక్ యూ.